ఓం సాయిరాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటూ, ముందుగా ఈరోజు బాబా గారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డా, నీ కర్మ తెగిన రోజు మాత్రమే ఆ దైవం ఈ వీడియో నీ కంటపడే విధంగా చేస్తుంది. తల్లి, ఈ రోజుకి సరిగ్గా 8వ రోజు నీ జీవితం నువ్వు ఊహించినటువంటి ఒక మలుపు తిరగబోతోందమ్మా. నీ జీవితంలో 8వ రోజు తిరిగే ఆ మలుపు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నీ విధిరాత తల్లి. ఆ విధిరాతను ఎవ్వరూ తప్పించలేరు. అది భగవంతుని ఆజ్ఞ. దాని ప్రకారమే అంతా జరుగుతుంది. దాని ప్రకారం జరగక మానదు. నువ్వు దాని నుండి తప్పించుకోలేవు. బిడ్డా, లెక్క పెట్టుకో. ఈ రోజుకి సరిగ్గా 8వ రోజు నీ జీవితం సుడి తిరగబోతోంది. అది మంచికో చెడుకో తెలియాలి అంటే నీ సాయి సందేశాన్ని ఒక్క 2 నిమిషాల్లో నువ్వు ఖచ్చితంగా విని తీరాల్సిందే తల్లి. అలా వింటేనే నీకు మొత్తం కూడా అర్థమవుతుంది. నీ సాయి మాటను పెడచెవిన పెట్టావు అంటే రాబోయే ప్రమాదాన్ని నువ్వు ఎదుర్కోక తప్పదు. దాని నుంచి నువ్వు బయటపడాలి అంటే నీ సాయి మాటలో ఖచ్చితంగా విని తీరాల్సిందే అంటూ ఈరోజు బాబాగారైతే ఖచ్చితంగా విని తీరాల్సిన సందేశంతో వచ్చి మనల్ని హెచ్చరిస్తున్నారండి. ఏ కారణం చేతనైనా నిర్లక్ష్యం చెయ్యకుండా, పెడచెవిని పెట్టకుండా జాగ్రత్తగా విను. వింటేనే నువ్వు దాని నుంచి బయట పడగలవు అంటూ మరీ హెచ్చరిస్తున్నారంటే ఖచ్చితంగా వినవలసిన సందేశమే. మరి బాబాగారి సందేశం వినబోయే ముందు, మనిషి పుట్టాక ఎన్నో సమస్యలుంటాయండి. ప్రతి మనిషికి కూడా ఒక్కొక్క సమస్య, చెప్పుకునే సమస్యలు కొన్ని, చెప్పుకోలేని సమస్యలు కొన్ని. ఎన్నో చోట్ల తిరిగి విసిగి వేసారిపోయి ఉంటారు. ఆఖరిసారిగా ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి చూడండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధ, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు. అలాగే వ్యసనాలకు బానిసలై అందులో నుంచి బయటపడలేకపోయినా, మీ మీద చెడు ప్రయోగం జరిగిన, ఒక్కటి కాదు 2 కాదండి, మనిషికి వచ్చే సకల ప్రాబ్లమ్స్కి కూడా సొల్యూషన్ అన్నది ఇస్తున్నారు. ఒక్కసారి నమ్మకంతో ఇక్కడ కాల్ ట్రై చేసి చూడండి. మీ హ్యాపీనెస్ని మీరే నాకు షేర్ చేసుకుంటారు. బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, నన్ను ఎప్పుడూ కూడా ఒక మాట అడుగుతూ ఉంటావు కదా తల్లి. బాబా, నా రాత ఎందుకు తండ్రి ఇలా రాసావు? నా కర్మ ఎందుకు నన్ను ఇట్లా పట్టి పీడిస్తోంది? ఏ జన్మలో ఏ పాపం చేశానో కదా, ఏ జన్మలో ఏ కర్మ చేశానో కదా ఈ జన్మలో అనుభవిస్తున్నాను. దీని నుంచి బయటపడే మార్గమే లేదా బాబా? దీని నుంచి నేను బయటపడలేనా? నాకు తెలిసి కూడా నేను ఈ జన్మలో ఏదీ చెయ్యలేదు కదా. అప్పుడు తెలుసో తెలియకో ముందు జన్మలో ఏదైనా చేశానేమో, ఆ పాపకర్మలో ఈ జన్మలో అనుభవిస్తున్నాను కదా. మరి ఇప్పుడు నేను చేస్తున్న ఈ మంచి పనులన్నిటికీ కూడా ప్రతిఫలం అన్నది లేదా? చీమకు కూడా నేను హాని పెట్టలేదు. అందరితో మంచిగా ఉంటాను. ఆకలి అన్న వాళ్లకు అన్నం పెడతాను. కష్టం అన్న వాళ్లను ఆదుకుంటాను. మరి నాకెందుకు బాబా ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు? నా జీవితం ఎప్పుడు బాగుంటుంది? ఒక్కొక్కసారి నా జీవితాన్ని తలుచుకుంటే మంచిగా ఉన్నందుకే ఇన్ని కష్టాలా అని చెప్పి నాకు అనిపిస్తుంది తండ్రి. లోకంలో చెడ్డవాళ్ళు ఎందరో ఉన్నారు, చెడు పనులు చేసేవాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళు ఎంత హాయిగా ఉన్నారు, ఎంత నవ్వుతూ సంతోషంగా ఉన్నారు. వాళ్ళకు దేనికి లోటు అన్నదే లేదు. మరి నేను ఎంత మంచిగా ఉండి కూడా నాకెందుకు తండ్రి ఇలా ఉంది? ఇలాంటి రాత నాకెందుకు రాసావు? నేనెప్పుడూ కూడా ఇలా బాధపడుతూ బ్రతకాల్సిందేనా బాబా అంటూ ఎప్పుడూ అడిగేదానివి కదా తల్లి. బిడ్డా, నువ్వు
చాలా మంచిదానివి. నీ మనసు చాలా మంచి మనసు. ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి బాధ వచ్చినా, ఎవరు ఆపదలో ఉన్నా వెంటనే ఆదుకుంటావు. అలాంటి మెత్తని మనసు నీది. అది నాకు కూడా తెలుసు. నువ్వే చెప్పావు కదా! ఏ జన్మలో ఏ పాపం చేశానో, ఏ జన్మలో ఏ కర్మ చేశానో ఇప్పుడు అనుభవిస్తున్నానని. నిజమే తల్లి. నువ్వు ఈ జన్మలో ఎంత మంచిదానివో నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ముందు జన్మలో తెలుసు తెలియక నువ్వు చేసిన పాపాలే ఇప్పుడు అనుభవిస్తున్నావు. ఆ కర్మ ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నావు. బిడ్డా, ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకో, ఒక ప్రాణి కానీ, ఒక మనిషి కానీ ఆకలితో ఉన్నప్పుడు వాళ్లకు కడుపు నిండా అన్నం పెడితే వాళ్ళ ప్రేమ, ఆప్యాయతని, కృతజ్ఞతని రుచి చూస్తావు. అలాగే నీ చెడు ప్రవర్తన వల్లనో, నీ దురుసుతనం వలనో, నీ తెరపొగురు వలనో మాటలు జారావు అంటే వాళ్ళ కడుపు మంటని రుచి చూడాల్సి వస్తుంది. అలా కడుపు మంట రుచి చూడాల్సి వచ్చినప్పుడే పాపకర్మలు నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. దాని ఫలితమే తల్లి ఇది. ఇప్పుడు నువ్వు ఏవైతే మంచి కర్మలు చేస్తున్నావో ఆ కర్మలో ఫలితం నీకు త్వరలోనే రాబోతోంది. కాసింత ఓపిక పట్టాలి నువ్వు. ఇప్పుడు నువ్వు గడిచిన రోజుల్లో ఏదైతే అనుభవిస్తున్నావో అది ముందు జన్మ కర్మఫలం తల్లి. నీకు ఇదంతా కూడా అర్థం అవ్వాలంటే ఒక చిన్న కథ రూపంలో చెప్తాను, జాగ్రత్తగా వినమ్మ. కర్మఫలం అంటే ఏంటి? మనిషి ఎదురుగా మరణం ఉన్నా కూడా దాని నుంచి ఎలాంటి కర్మలు చేస్తే బయటపడవచ్చు, ఎలా తప్పించుకోవచ్చు, మరణాన్ని సైతం జయించగలిగే, ఎదిరించగలిగే ఆ కర్మ ఫలితం ఎలా ఉంటుందో, ఆ కర్మ ఎలా ఉంటుందో చెప్తాను. ఒక్క 2 ముక్కలు విను తల్లి. విన్నావంటే ఖచ్చితంగా ఈ రోజుటికి సరిగ్గా 8వ రోజు నీ జీవితంలో అద్భుతమైన మార్పు జరుగుతుంది. ఆ మార్పు ఏంటో నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే గనక ఖచ్చితంగా నేను చెప్పే సందేశాన్ని ఒక్క 2 నిమిషాలు నువ్వు తప్పక విని తీరాల్సిందే బిడ్డ అంటూ బాబాగారైతే ఇలా కథ చెప్పటం మొదలుపెట్టారండి. ఒక అందమైన ఆశ్రమంలో ఒక గురువుగారు తన ప్రియ శిష్యునితో కలిసి ఉండేవారు. ఆ శిష్యుడు ఆ గురువుగారికి అత్యంత భక్తి శ్రద్ధలతో సేవ చేసుకుంటూ గురువుగారి వద్ద విద్యాబుద్ధులు నేర్చుకుంటూ ఉండేవాడు. ఆ గురువుగారు మహాధర్మాత్ములు, మహాజ్ఞాని, గొప్ప తపశ్శక్తి సంపన్నులు. ఆయన ధ్యానంలో కూర్చుంటే 2-3 రోజులు అలా గడిచిపోయేవి. ఆయన తపస్సు చేసి ఒక గొప్ప వరాన్ని కూడా పొందాడు. అదేంటంటే ఎవరి మరణమైనా సరే అతనికి ముందుగానే తెలిసిపోయేది. ఇలా కాలం గడుస్తుంది. ఒక రోజున ఆ గురువుగారు కూర్చున్నారు. అలా కూర్చున్న కొద్దిసేపటికి ఆ గురువుగారు ధ్యానం నుంచి తటాలన లేచి కూర్చున్నారు. ఆయన కన్నుల వెంట నీరు ధారలా కారిపోతున్నాయి. గుండెల్లోంచి దుఃఖం తన్నుకు వస్తోంది. ఎందుకంటే తాను ధ్యానంలో ఉన్నప్పుడు తన ప్రియ శిష్యుడు వచ్చే 8వ రోజున మరణిస్తాడు అని తన దివ్య దృష్టి ద్వారా తెలుసుకున్నాడు. అందువల్ల అంతగా దుఃఖిస్తున్నాడు ఆ గురువు. తన శిష్యుడిని ఎలా కాపాడుకోవాలో, తనకు ఈ విషయం ఎలా చెప్పాలో ఆయనకు అర్థం కావటం లేదు. చివరికి తన శిష్యునికి తన మరణం గురించి చెప్పకపోవటమే మంచిది అని అనుకున్నాడు. వెంటనే ఆ గురువుగారు తన ప్రియ శిష్యుడిని పిలిచి, నాయనా, నువ్వు ఒక పనిని చెయ్యాలి. నువ్వు వెంటనే మీ ఊరికి వెళ్ళి మీ తల్లిదండ్రుల వద్ద 8 రోజులు ఆనందంగా కాలం గడిపి 9వ రోజు సాయంత్రం వరకు నువ్వు ఇక్కడికి చేరుకోవాలి. నేను నీకోసం ఎదురు చూస్తుంటాను. నువ్వు మాత్రం తప్పకుండా రావాలి అని అంటాడు ఆ గురువుగారు. అది విన్న ఆ శిష్యుడు చాలా ఆనందిస్తాడు. గురువుగారు, మీకు ధన్యవాదాలు. నాకు ఎంతో ఆనందంగా ఉంది. నాకు చాలా రోజుల నుండి నా తల్లిదండ్రులను చూడాలనే కోరిక ఉంది. ఇప్పుడు మీరే వెళ్ళమంటున్నారు. నేను తప్పకుండా వెళ్తాను. కానీ నేను వచ్చే వరకు మీరు ఆశ్రమంలోని ఏ పని కూడా చెయ్యవద్దు. నేను వచ్చిన తర్వాత మొత్తం పనిని నేనే చేస్తాను. అలాగే మీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోండి. మీరు చెప్పినట్టుగా 9వ రోజున నేను తప్పకుండా తిరిగి వస్తాను అని అన్నాడు ఆ శిష్యుడు. ఆ గురువుగారికి తెలుసు తన శిష్యుడు 8వ రోజున మరణిస్తాడు, మళ్ళీ తిరిగి రాడు అని తెలుసు. అప్పుడు ఆ గురువుగారు తన శిష్యుడిని గుండెలకు హత్తుకొని ఇలా అంటున్నాడు, నాయనా,
చాలా జాగ్రత్తగా వెళ్ళు. ఈ 8 రోజులు మాత్రం ఇక్కడి ఆలోచనలు మనసులో పెట్టుకోకుండా నీ తల్లిదండ్రులతో, నీ స్నేహితులతో ఆనందంగా కాలం గడుపు. 9వ రోజు మాత్రం నువ్వు తిరిగి రావాలి అంటూ అతనిని తన ఆశ్రమం నుండి పంపాడు. అలా ఆ శిష్యుడు ఆనందంగా నదులు, అడవులు, కొండలు దాటుకుంటూ తన ఇంటికి చేరుకున్నాడు. అలా ఇంటికి చేరుకున్న తన కొడుకును చూసి తల్లిదండ్రులు చాలా ఆనందించారు. అలా ఆ శిష్యుడు తన తల్లిదండ్రులతో, తన స్నేహితులతో ఆనందంగా కాలం గడుపుతున్నాడు. ఆ శిష్యునికి మాత్రం మనసులో ఎక్కడ చిన్న బాధ. తన గురువు వృద్ధుడు. తాను ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ ఆశ్రమంలో గురువుగారు పనులు చేసుకోవటానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో అని తన మనసులో బాధపడుతూ ఉన్నాడు. ఇలా 8 రోజులు కూడా గడిచిపోయాయి. 9వ రోజున ఆ గురువుగారు అత్యంత దుఃఖిస్తూ, బాధపడిపోతూ, ఏడుస్తూ, రోదిస్తూ ఆశ్రమం ముందు కూర్చొని ఉన్నారు. అయ్యో, నా ప్రియ శిష్యుడు ఇప్పటికే మరణించి ఉంటాడు కదా! అతని మరణం గురించి నాకు తెలిసినా నేను ఏమీ చెయ్యలేకపోయాను. ఒక మంచి శిష్యుడిని కోల్పోయాను. తెలిసి నాకిష్టమైన నా శిష్యుడిని నేను కోల్పోయాను కదా! అంటూ చాలా బాధపడిపోతున్నాడు. ఆ గురువుగారికి ఎంత బాధ కలిగిందంటే తనను తాను సముదాయించుకోలేక బాధపడిపోతూ ఉన్నాడు. అలా ఏడ్చుకుంటూ ఉండగా ఒక ధ్వని వినపడింది. ఎవరా అని చూస్తే ఎదురుగా తన ప్రియ శిష్యుడే వస్తున్నాడు. గురువుగారు అంటూ వస్తున్నాడు. అది చూసిన ఆ గురువుకు ఎక్కడ లేని ఆనందం కలిగింది. వెంటనే వెళ్ళి గుండెలకు హత్తుకొని, నాయనా వచ్చేసావా? నీకేమీ ప్రమాదం కలగలేదు కదా అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ శిష్యుడు, లేదు గురువుగారు, నేను ఆనందంగా వెళ్ళి అమ్మా నాన్నలతో, తల్లిదండ్రులతో, నా స్నేహితులతో అందరితోనూ కాలం గడిపి మీరు చెప్పినట్టుగా ఈరోజు తిరిగి వచ్చేశాను అని అన్నాడు. అది విన్న గురువుకి ఆశ్చర్యం కలిగింది. ఒక పక్క చాలా సంతోషం కూడా కలిగింది. తన ఇంక రాడు లేడు అనుకున్న శిష్యుడు తన కళ్ళ ముందు కదిలేసరికి ఆ గురువుకి చెప్పలేని ఆనందంగా ఉంది. ఇంకొక పక్క ఆశ్చర్యంగా ఉంది. అదేంటి, మరి నాకు దివ్య దృష్టిలో ఇతని మరణం కనిపించింది కదా! ఇప్పుడు శిష్యుడు మాత్రం ప్రాణాలతోనే ఉన్నాడు. ఇది ఎలా సాధ్యం? మరణం ఎలా తప్పిందో తెలుసుకోవాలని అనుకుని తన శిష్యుడితో ఇలా అంటున్నాడు. నాయనా, నువ్వు ఆశ్రమం నుండి వెళ్ళినప్పటి నుండి ఇప్పటి వరకు నువ్వు ఏమేం చేశావో, నువ్వు ఎలా వెళ్ళావో, వెళ్ళేటప్పుడు ఏమైనా సంఘటనలు జరిగాయా, నాకు ప్రతి ఒక్క విషయాన్ని కూడా పూర్తిగా వివరించి చెప్పు అని అడుగుతాడు ఆ గురువుగారు. అప్పుడు ఆ శిష్యుడు, గురువుగారు, నేను ఆశ్రమం నుండి బయలుదేరి తూర్పు దిశగా ఒక నది కాలువ గట్టుపై నడవటం ప్రారంభించాను. ఆ సమయంలో ఆ కాలువలో నీరు లేకపోవటం వల్ల నేను ఆ కాలువను దాటే ప్రయత్నం చేశాను. అప్పుడే ఒక నల్ల చీమల పెద్దగా వస్తున్న ఒక నల్ల చీమల గుంపు కూడా ఆ చిన్న కాలువను దాటే ప్రయత్నం చేస్తున్నాయి. అదే సమయంలో ఆ ఎండిపోయిన కాలువ గుండా, ఆ నది గుండా ఒక చిన్న నీటి ధార ఆ కాలువ వైపు రావటం ప్రారంభించింది. మెల్లిగా వస్తోంది. అది గమనించిన నేను ఆ నీటి ధార ఇటువైపుగా వస్తే ఆ చిన్న చీమలన్నీ కూడా మరణిస్తాయి అని అనుకొని వెంటనే పరిగెత్తి ఆ నీటి ధారకు అడ్డుకట్ట వేసి ఆ నీరును పక్కదారికి మళ్లించాను. నేను అలా చేశాను. అందువల్ల ఆ నీటి ధార చీమలు ఉన్న వైపుకు రాలేదు, మరొక వైపుకు వెళ్ళింది. దానితో ఆ చీమలన్నీ కూడా ప్రాణాలతో బయటపడ్డాయి. ఆ తర్వాత నేను కూడా అక్కడ నుండి వెళ్ళిపోయాను అంటూ చెప్పాడు ఆ శిష్యుడు. అప్పుడు ఆ గురువుగారికి మొత్తం కూడా అర్థమైపోతుంది. తన శిష్యుడు ఆ లక్షల్లో ఉన్న చీమలను ప్రాణాలతో రక్షించినందుకే ఈరోజు అతని ప్రాణం పోకుండా ఆగింది. అంటే మానవుడు తాను చేసిన కర్మ ఫలితాన్ని తప్పకుండా అనుభవిస్తాడు. అది మంచి అయినా లేదా చెడు అయినా. తన శిష్యుడు చేసిన ఆ మంచి కర్మ ఫలితమే ఈరోజు తన మరణాన్ని కూడా తప్పించగలిగింది. ఇంతటితో బాబాగారు కథ చెప్పడం ఆపారండి. బిడ్డా, విన్నావు కదా, ఆ శిష్యుడు చేసిన ఆ మంచి కర్మ ఫలితమే ఈరోజు ఆ మరణాన్ని కూడా తప్పించగలిగింది. మరి ఎప్పుడూ కూడా మంచి కర్మలనే చెయ్యాలి. మంచి కర్మలు మానవుని ఆయుష్ని
తప్పకుండా పెంచుతాయి. అలాగే నువ్వు చేసే ప్రతి పని, మంచి పనులు నీకు రాబోయే రోజుల్లో నుంచి నీ దుఃఖాన్ని, నీకు కలిగే నష్టాన్ని మాత్రం తప్పకుండా తగ్గిస్తాయి. కర్మ సిద్ధాంతం ప్రకారం నువ్వు ఏ కర్మలు అయితే చేస్తావో అవే నీకు రెట్టింపై నీ దగ్గరికి వచ్చి చేరుతాయి. అది మంచిదైనా లేదా చెడైనా. మంచి కర్మలు చెయ్యటానికి నీ దగ్గర ధనమే ఉండాల్సిన అవసరం లేదు తల్లి. ఎదుటివారి ప్రాణాలు కాపాడటం, ఎదుటివారి దుఃఖాల్ని, బాధల్ని నువ్వు కొంచెం తగ్గించినా అది మంచి కర్మే అవుతుంది. ఒక్కటి మాత్రం సత్యం తల్లి, కర్మ ఎవరినీ కూడా వదిలిపెట్టదు. వారు చేసే కర్మ ఫలితాలను తప్పకుండా అనుభవించవలసిందే. అది మంచిదైనా లేదా చెడుదైనా. ధనవంతుడైనా కటిక పేదవాడైనా కూడా ధర్మం ఒకటే. కాబట్టి నువ్వు చేసే కర్మ ఎలా ఉండాలి అంటే ఎదుటివారి మనసుని నొప్పించకుండా, ఎదుటివారి మనసుని గాయపరచకుండా, మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎదుటివారిని హింసించకుండా, నీకు ఉన్నంత, నీకు తోచనైనంత అందులో నువ్వు ఎదుటివారికి సహాయం చెయ్యి. మనుషులకు కానీ, పశువులకు కానీ, ప్రాణులకు కానీ, వేటికైనా కుదిరితే వాటి కడుపు నింపటానికి ప్రయత్నించు. ఎదుటి మనిషికి, సాటి మనిషికి సహాయపడటానికి ప్రయత్నించు. బిడ్డా, ఇప్పుడు నీకు అర్థమైంది కదా, నీ ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానం దొరికింది కదా. నువ్వు ఏ కర్మలు చేస్తే ఎలాంటి ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావో నీకు అర్థమైంది కదా బిడ్డా. నీకు ముందుగానే చెప్పాను కదా, సరిగ్గా ఈ రోజుకి 8వ రోజుకి నీ జీవితంలో ఒక పెద్ద మార్పు జరగబోతోంది. నీ జీవితం సుడితిరగబోతోంది అని చెప్పాను కదా బిడ్డ. ఇప్పుడు ఈ క్షణమే నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యటానికి సిద్ధపడు. నిన్ను నువ్వు మార్చుకో. నీలో ఉన్న చిన్న లోటుపాట్లు కూడా సరిదిద్దుకో. ఎదుటివారికి సహాయపడటం ఈ రోజు నుంచే ప్రారంభించు. ఆకలితో ఉన్నవారికి, ఆకలితో ఉన్న పశువులకి, ఆకలితో ఉన్న పక్షులకి నీకు చేతనైనంత పెట్టడానికి ఈ రోజు నుంచే నువ్వు ప్రారంభించు. నీకున్నంతలో దానం చెయ్యి. ఎవరైనా కష్టంలో ఉన్నారు అంటే ఆదుకో. ఆపదలో ఉన్నారు అంటే నీ చెయ్యిని వాళ్లకు అందించు. తప్పకుండా ఈ 8 రోజులు నువ్వు ప్రతిరోజు నిత్యం తప్పకుండా ఎలా చేస్తూ వచ్చావు అంటే 8వ రోజే ఖచ్చితంగా నీ జీవితంలో పెద్ద మార్పు అన్నది జరగబోతోంది. అది పెద్ద శుభ సూచకంగా కూడా మారిపోతుంది. మంచి రోజులు, మంచి ఘడియలు అన్నవి నీ జీవితంలో ప్రారంభమవుతాయి. నువ్వు ఇప్పుడు పడుతున్న బాధలు, కష్టాలు, కన్నీళ్లు ఏవైతే ఉన్నాయో అవి నీకు తగ్గటానికి ఈ 8 రోజులు నువ్వు చేసే ఈ పని ఏదైతే ఉందో, ఈ సాహసం ఏదైతే ఉందో ఆ 8వ రోజు అన్నది ఆ ప్రతిఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది తల్లి. ఈ సాయి నీకు ఇస్తున్న సత్య ప్రమాణం, నీకు చేస్తున్న సత్య ప్రమాణం అంటూ బాబాగారు అయితే ఈరోజు ఒక అద్భుతమైన సందేశాన్ని అందించారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన బాబాగారి సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరాం.